హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ అయిన ఫూల్ మక్ని కూర చూపించబోతున్నానండి. ఫూల్ మక్నాలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఈ మకానాలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా ఉండడం వల్ల హార్ట్ డిజీజెస్, క్రోనిక్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇంకా ఇవి వెయిట్ మేనేజ్మెంట్కి, డైజెషన్కి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ ఫూల్ మక్నా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు ఫూల్ మక్నాను వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మకానాను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 జీడిపప్పులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ పుచ్చపప్పు, 1 స్పూన్ గసగసాలు, అలాగే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టి ఉంచుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ మగ్గడం కోసం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత ఫూల్ మక్నాను కూడా వేసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సాల్ట్ మనం ముందుగా కొంచెం వేసాం కదండి, ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా గ్రేవీ దగ్గర పడి బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన ఫూల్ మక్నా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూర రైస్, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.